హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడబోయేది ఉత్తమ్ నగర్లో జరిగిన తరుణ్ హత్య గురించి. సో ఏదైతే ఈ హత్య జరిగిందో ఇది March 4, 2026 రోజు జరిగిన సంఘటన. ఇది ఎక్కడో కాదు, మన ఢిల్లీలో ఉత్తమ్ నగర్లో జేజే కాలనీలో. అంటే దీనికి మెయిన్ రీజన్ ఏం లేదండి. హోలీ పండుగ రోజు తరుణ్ మేనకోడలు 7 years అమ్మాయి విసిరిన ఒక చిన్న నీటి బెలూన్ అనుకోకుండా సైరా అలియాస్ ఖాళీ అనే మహిళపై పడ్డదనమాట అక్కడ. సో అక్కడ స్టార్ట్ అయింది ఈ యొక్క ఇష్యూ పెద్దది. సో బెలూన్ పడడం వల్ల ఆమె యొక్క ఉపవాసం పాడిందని ఆమె కొంచెం సీరియస్ అయింది వాళ్ళపైన. అప్పుడు తరుణ్ వాళ్ళ మొత్తం కుటుంబం క్షమాపణలు చెప్పింది. అయినా ఆమె దాదాపు 20 మంది వాళ్ళ కమ్యూనిటీ నుంచి, లైక్ ఏదైతే ముస్లిం కమ్యూనిటీ ఉందో వాళ్ళ నుంచి వచ్చారన్నమాట పిలిపించి. సో అప్పుడే బయటకు వెళ్ళి వస్తున్న తరుణ్ చూసి వాళ్ళందరూ ఆ అబ్బాయి పైన పడి రాడ్లతో ఇటుకలతో కొట్టి చంపేశారు అబ్బాయిని అప్పుడు. సో దీని తర్వాత పోలీసులు ఎంక్వైరీ చేస్తే ఏమైందంటే, ఆ ఒక్క ఏదైతే సంఘటన జరిగిందో March 17 నాటికి ఆ కేసులో 16 మందిని పోలీసులు అరెస్ట్ చేశారన్నమాట. అందులో 2 మైనర్లు కూడా ఉన్నారు. అందులో మెయిన్గా మన ప్రైమరీ విట్నెస్ ఉమరుద్దీన్, జుమైనుద్దీన్, కమరుద్దీన్, ముస్తాక్, ముజాఫర్, తాహిర్, సైరా అని తెలుసుగా బెలూన్ కూడా ఎవరైతే మెయిన్ ఇష్యూ స్టార్ట్ చేసిందో ఆ అమ్మాయి, షరీఫ్ అండ్ సల్మా, సుహైల్, సమీర్ అండ్ ఇస్మాయిల్ మరియు ఇమ్రాన్ వీళ్ళందరూ అనమాట. సో వీటిపైన ఢిల్లీ సెక్షన్ 302 ప్రకారం హత్య మరియు ఎస్సీ ఎస్టీ అత్యాచారాల చట్టం కింద కేసు స్టార్ట్ చేసినారు. సో దాని తర్వాత ఏ తరుణ్ కుటుంబం ఉందో వాళ్ళు చాలా బాధపడుతున్నారు అనమాట. అదొక చిన్న అమ్మాయి చేసిన ఇష్యూకి వీళ్ళు ఇంత పెద్ద చేయడం అనేది కావాలని, అంటే మన ఒక హోలీ ఈవెంట్ ఖరాబ్ చేయాలని ఏదో విధంగా అబ్బాయిని చంపేశారు. ఒక చిన్న వాటర్ బిల్ వల్ల ఒక ఆయన చంపేస్తారా? ఇక్కడ ఎన్నో జరుగుతున్నాయి. బట్ ఈవెన్ దో ఇంత పెద్ద ఇష్యూ ఒక అబ్బాయిలో చనిపోయిందని తెలిసినా కూడా ఇక్కడ సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా వరకు అంటారు కదా ప్రొటెస్ట్ అది ఇది అని, వీళ్ళు ఒక్కరు కూడా స్టేటస్ పెట్టకపోవడం అనేది తెలిసింది. న్యాచురల్గా మనం ఏం పట్టించుకోం కదా, మనం అంటారు కదా సెక్యులర్ అది అంటారు కదా, సెక్యులర్ హిందూ అది అని. సో కాల్ వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళు పెట్టరన్నమాట ఇలాంటివి. కానీ ఎక్కడో పాలస్తీనాలా, ఎక్కడో ఇజ్రాయిల్లా, ఎక్కడో ఇరాన్లో జరిగే ఇష్యూకి ఇక్కడ ఏడ్స్ కూడా కూర్చుంటారు. సో మన ఇంటిలో, మన గల్లీలో, మన ఇంటి పక్కన జరిగిన దానితో ఎవడో రెస్పాండ్ కాదు. ఎందుకంటే అది మనది కాదు అని. రేపటి రోజున మన ఇంటికి వచ్చినప్పుడు తెలుస్తుంది. ఆ పక్కడు కూడా అనుకుంటాడు ఇది మనది కాదు కదా, వాళ్ళ ఇష్యూ కదా అని. సో ఎన్ని డేస్ అయితే మనం ఇప్పుడు ఐకమత్యంగా లేకుండా ఉంటామో, సో అన్నిసార్లు ఇలాంటి వాళ్ళు ఇలాంటి ఆగడాలు ఈజీ చేస్తారు. వాళ్ళకు ఏం భయం లేదు ముస్లిం వాళ్ళకి, వాళ్ళు కూడా ఏం చేయలేడని వాళ్ళ ధైర్యం. సో ఇప్పుడు కూడా మనం ఎదురు తిరగకపోతే, ఇది ఎక్కడో ఢిల్లీలో జరిగిన తర్వాత ఇప్పుడు హైదరాబాద్లో జరుగుద్ది, లేదా ఇంకెక్కడ ఊర్లో జరుగుద్ది. అంటే పట్టించుకునేంత వరకు వాళ్ళు అట్లా రెచ్చపోతుంటారు. మనం రిటర్న్ అయ్యే వరకు, ఒక్కసారి మనం రిటర్న్ అయితే వాళ్ళకి ఏంది అని తెలుస్తుంది అనమాట, వాట్ ఈజ్ వాటర్. సో ఇప్పుడు ఇదే ఇష్యూ ఒక ముస్లింకి జరిగి ఉంటే అందరూ ప్రతి ఒక్కరు పెద్ద కాంట్రవర్సీ అవుతుంది. అదే ఒక హిందూ అబ్బాయి కాబట్టి ఇది హిందూ అబ్బాయి కాబట్టి బయటకు వెళ్ళట్లేదు అంతే. సో ఇప్పుడైనా తెలుసుకోండి, మనం ఒక ఐకమత్యంగా ఉంటే చాలా చేయొచ్చు. లేదు మేము ఇంతే ఉంటాం, ఇలాగే ఉంటాం అంటే ఇక మన కర్మ అనుకో అంతే. ఇక అంతకుమించి మనం చేసేది ఏం లేదు. సో ఇప్పటికైనా తెలుసుకోండి, ఎవడు మనవాడు కాదు. మెయిన్గా మనం అనుకుంటావు హిందూ ముస్లిం బాయి అంతా మనకు సెట్ అయ్యిద్ది, ఈ కథలన్నీ నడువాయి. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళంతా ఒకటి, నువ్వు లాస్ట్కి బుగ్గ అవుతావు అంతే అక్కడ. సో ఇది తెలుసుకున్న రోజు నీకు అర్థమవుతుంది అంటే మనం ఎంత వెనుకబడి ఉన్నాం, వాడు ఎప్పటికీ మన గాడు ఇప్పుడు కాంటెంట్ చూడు, ఎప్పుడు ఒక ముస్లిం ఒక హిందూ ఫ్రెండ్స్ అయినా కానీ వాడు ఎప్పుడు వాళ్ళ లిమిట్లో ఉంటాడు. సో ముస్లిం ఎంత కొడినా వాళ్ళు ఒకటి అవుతారు, బికాజ్ అక్కడ ఈ ఇష్యూ జరిగినా ముస్లిం ఉంటుంది. కానీ ఎప్పుడు ఒక హిందూకి సపోర్ట్ చేయదు. దీన్ని వీలైనంత వరకు మనం షేర్ చేసి అందరికి చూపిస్తే తప్ప వాళ్ళకి భయం అంటే రాదు. ఇంకోటి వీళ్ళకి కూడా మనం అంటే ఏందో చూపించాలి. అంటే వెళ్తావు కదా ఇప్పుడు ఈదని ఫెస్టివల్ అని, రంజాన్ వస్తుంది, హాలేమో షీర్ కుర్మా అది అని. సో అప్పుడు నీకు తెలీదు, రేపటి రోజున నీకు తెలుస్తుంది. నీ ఇంటి దాకా వస్తే నీకు అర్థమవుతుంది అసలు ఏం జరుగుతుంది అని. ముస్లిం ఎప్పుడైనా మనవాడు అవ్వలేడు. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ watching. Please subscribe my channel for this type of content. Thank you.
జై శ్రీరామ్.